ధనుస్సు రాశి వారు ఈ వారం కార్యసాధన కోసమై మంచి కృషి పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకు కలహాలు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నప్పటికీ సంయమనంతో ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా వాటిని చక్కగా మీరు అధిగమించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో మీరు సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఆదాయ వ్యయాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ కారణాల చేత దుబారా ఖర్చులు విపరీతమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి కోసమై, వ్యక్తిగత అవసరాల కోసమై ఈ వారం కొంత అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ అవసరాల కోసమై అప్పుడప్పుడు చిన్న చిన్న చేబదుళ్ళు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులను కలుసుకుంటారు. బంధువులను సమన్వయం చేసుకుంటూ శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేసే సూచనలు ఉన్నాయి. మీ కుటుంబ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి విషయంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో, విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో మీ యొక్క సహకారం వారికి అవసరమవుతూ ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్వల్ప అనారోగ్యపరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఉన్నతాధికారుల యొక్క సలహాలు, సూచనలతో వాటిని జాగ్రత్తగా మీరు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇతరులు వారి వారి యొక్క స్వార్థం కోసం, వారి వారి యొక్క అనుకూలతల కోసం మీకు కొంత మాయమాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా సామాన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన నూతన వ్యవహారాల్లో కొంత వేచి చూసేటటువంటి సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టకూడదు. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళములతో అర్చించడం, కర్పూర నీరాజనం సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.